నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. నిన్న లోక్సత్తా ప్రెసిడెంట్ శ్రీ జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి మీద తన మద్దతును పూర్తిగా ప్రకటిస్తున్నానని చెప్పి కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయాలు కులాలకు అతీతంగా జరగాలని, అట్లాగే మరి ఈ క్యాపిటల్ గురించి తానేదో అంతా చేసి ఇచ్చేశానని. సో దీని మీద మీరు మన స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి తర్వాత ఆ కమిటీల మీద వీటి మీద చర్చ చేసి మీరు చీఫ్ సెక్రటరీ కింద కూడా ఉండి మీ యొక్క అభిప్రాయాలను ఎవరిలో వెలబుచ్చారు. సో జయప్రకాష్ నారాయణ గారు చేసిన ఈ ప్రెస్ మీట్ మీద మీ యొక్క రిఫ్లెక్షన్స్ ఏమిటి? నిన్న జయప్రకాష్ గారి ప్రెస్ మీటు ప్రధానంగా ఒక చాలా ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించింది. దాన్ని వెరీ వెరీ కరెక్ట్ పొజిషన్ ఆల్సో. సంక్షేమం అభివృద్ధి మధ్య సరైన సమతౌల్యం అవసరం అనేది చెప్పాడు. దాన్ని ఎవరు కాదనలేరు. కోర్స్ ఆయన లోక్సత్తాలో ఉన్నాడు. అంతకుముందు లోక్సత్తా కొంతకాలం ఒక సామాజిక సంస్థగా ఉండింది. ఆ పైన దాన్ని పొలిటికల్ సంస్థగా మార్చారు. ఆయన పోటీ చేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి అది రాజకీయమైన సంస్థ కాదనుకుంటా, సామాజిక సంస్థగా ఉంది. దానికి చైర్మన్గా ఉన్నాడు అనుకుంటా. ఈ అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకోకుండా పోతే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ నష్టం అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఆ దృష్టిలో ఎన్డీఏ అలయన్స్ బెటర్ ఆల్టర్నేటివ్ని ఇస్తున్నది. ఈయన లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కేవలం అప్పులు తీసుకురావటం, పంచటం, దీంతోనే ఈయనకు సరిపోయింది. దీనికన్నా అది బెటర్ ఆల్టర్నేటివ్ అవుతుంది. అభివృద్ధిని గురించి, సంక్షేమాన్ని రెండింటిని గురించి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు పోవటానికి అనేది అది స్వాగతించదగినటువంటి విషయమే. ఎన్డీఏ కూడా మంచిదే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి నేను అప్పుడప్పుడు తమాషాగా మా బీజేపీ మీటింగులు 2-3 మీటింగుల్లో వాటి ప్రస్తావించేవాడిని. ఈ అప్పుల అదే ఆర్ఎంపీ బెండు అప్పారావు ఆర్ఎంపీనో ఏదో సినిమా ఉంది. దాంట్లో వాడు దానాలు చేసి 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 ఆఖరుకు బిచ్చగాడై కూర్చుంటాడు. ఏ రాష్ట్రమైనా తన ఆ రెవెన్యూస్ను మించి ఖర్చు పెడుతూ ఉంటే అది వ్యక్తి కానీ, సంస్థ కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ ఎప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు కూడా అది మంచిది కాదు. సో ఇది చాలా గుడ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ కాస్త ఒరిస్సా, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఏ రకంగా రెవెన్యూ సర్ప్లస్లోకి వచ్చారో, మనం ఏ రకంగా రెవెన్యూ డెఫిసిట్లోనూ చాలా ఆర్థికంగా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో కూడా ఇవి అప్పులు బాగా పెరిగాయి అనేది ఒక ఆస్పెక్ట్ బాగానే చెప్పాడు. కానీ ఆయన 2-3 అంశాలు చెప్పినవి నేను ఆయనతో ఏకీభవించను. కులాలకు అతీతంగా జరగది, కులాలకు ఎన్నికలకు సంబంధం లేదన్నాడు. అది సరికాదు. కులాల ప్రాతిపదికగానే ఈరోజు ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. అది రియాలిటీ, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కులాలకు అతీతంగా రాజకీయాలు ఉన్నాయి అంటే మరి ఆయన కాన్స్టిట్యున్సీ చూస్ చేసుకున్నప్పుడు కూడా కూకట్పల్లి ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ఒక కుల బేస్ లేనిది ఈరోజు రాజకీయాల్లో ముందుకు పోవటం లేదనేటటువంటిది నిర్ద్వంద్వమైనటువంటి విషయం. సో దాంట్లో కులాలకు అతీతంగా రాజకీయం జరుగుతుంది అనుకోవటం చాలా పొరపాటు. ఏ కులానికి రాజకీయాల వలన లబ్ధి పొందదు అని కూడా చెప్పారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారం 2 కులాల చేతిలో ఉన్నది. 2 కులాలు రాజ్యాధికారం వల్ల చాలా లాభపడ్డారు. అది వాళ్లకు తెలుసు, ప్రజలకు తెలుసు. అదేమీ జరగలేదు, ఏదో కొద్దిమంది లాభపడ్డారంటే అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక థింక్ ట్యాంక్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఏ కులానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఉంటే దానికి అనుగుణంగా ఒక థింక్ ట్యాంక్ పనిచేస్తూ ఉంటుంది.
ఆ థింక్ ట్యాంక్ వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళకు ఏ రకంగా ప్రయోజనం తీసుకురావటానికి స్కీమ్స్ చేయాలనే దాని మీద కూడా జరుగుతూ ఉంటుంది. వీఆర్ ఆల్ విట్నెస్ టు దట్. అదంతా వదిలేసి రాజకీయాల వలన కులాలు ఏమి లబ్ధి పొందటం లేదనేటటువంటి ఆయన అభిప్రాయం పూర్తిగా అసంబద్ధమైనది, కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ దానికోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం యొక్క అవసరాన్ని చాలామంది నాలాంటి వాళ్ళు నొక్కి ఒక్కాణిస్తున్నారు. ఎందుకంటే ఎంతసేపటికి అధికారం ఈ 2 కుల కుటుంబ వారసత్వ రాజకీయాల మధ్యనే నడుస్తూ ఉన్నది. దీనివల్ల మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అన్నీ నష్టపోతున్నారనేది నిజం. దానికోసం ఒక 3వ ఫ్రంట్ అవసరం అయితే చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు దానికి కొంత భూపిస్తారనుకుంటే ఆయన కూడా దాన్ని కాకుండా చేశారు. అది కొంత డిసప్పాయింట్మెంట్. సో అది రాజకీయాల వల్ల కులాలు లబ్ధి పొందలేదు అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ పోస్టింగ్లో కూడా చూస్తూ ఉంటాం మనం. ఏ ఏ ఏ కులానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఉంటే దానికి సంబంధించినటువంటి విధంగానే మొత్తం నడుస్తూ ఉన్నాయి. సో అందువల్ల కులాలు దానివల్ల లాభం పొందలేదు రాజకీయాల వల్ల అనేటటువంటి ఆయన ఆర్గ్యుమెంట్తో నేను ఏ రకంగానూ ఏకీభవించడం లేదు. అది ఒక పాయింట్. రెండోది, వంత స్మార్ట్ సిటీసు స్మాల్ సిటీసు అవసరము, వర్జిన్ మెగా సిటీ కూడా అవసరం అన్నాడు. వర్జిన్ మెగా సిటీ చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? నువ్వు వర్జిన్ మెగా సిటీ చేస్తూ 100 స్మాల్ సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగినంత ఫైనాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? రెండోది, వర్జిన్ మెగా సిటీ మొత్తం దేశ ప్రభుత్వాల అంటతో ముందుకు పోయిన చోట కూడా అవి సక్సెస్ఫుల్ కాలేదు. ఎదర్ అక్కడ మలేషియాలో కానీ మ్యాన్మార్లో కానీ, దట్టు ఏది మలేషియా లాంటి దేశాల్లో వాళ్ళకి పెట్రోడాలర్స్ అవి ఉండి కూడా. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మెగా వర్జిన్ సిటీని నిర్మించి సక్సెస్ఫుల్ చేస్తుంది అనుకోవటం భ్రమ, కానీ అది నిజం కాదు. అది ఒక పాయింట్. రెండోది, అసలు ఇక్కడ ఇష్యూ అది కాదు. ఒక రాష్ట్రంలో విభిన్న ప్రాంతాలు, విభిన్న ఐడెంటిటీసు ఉన్న రాష్ట్రంలో ఆ విభిన్న ప్రాంతాల అభిప్రాయాన్ని పక్కకు నెట్టేసి సైట్ సెలక్షన్ అనేటువంటిది సరైన విధానం కాదు. అందువల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి ఈరోజు. రేపైనా మళ్ళా ఈ అలయన్స్ ప్రభుత్వంలోకి వచ్చి అదే రకంలో అదే వర్జిన్ సిటీ దాని మీదనే అంతా ఇన్వెస్ట్మెంట్ అంటూ మొదలెడితే మాత్రం మళ్ళా ఇష్యూస్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ రాయలసీమ సైడ్ నుంచి చాలా సీరియస్ ఇష్యూస్ రావచ్చు. సో అది వర్జిన్ సిటీ, మెగా సిటీ దానివల్లనే అభివృద్ధి చెందుతుంది అనుకోవటం పొరపాటు. అది ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాదు. దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితిలో రాష్ట్రాలు లేవు. రెండోది, అక్కడనే భూములు అమ్మి కడతాం అనేది ఇదంతా స్పెక్యులేషను. మాటలు చెప్పడానికి ఉంటాయి. రియల్గా కనుక ప్రభుత్వం అమ్మటం మొదలెట్టిందని అంటే మొత్తం రేట్లు పడిపోతాయి. అంత ఎక్స్టెంట్. 30-40 వేల ఎకరాలంటే సామాన్యమైనటువంటి విషయమా? ఏదో ఒక చిన్న ఫ్లాట్స్ కట్టి అవన్నీ ఓవర్ బుక్ అయినా అంటే ఒక మాట. బట్ ఒక మెగాపాలిస్ కింద దాన్ని చేయటం అనేటటువంటిది అది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం కాదు. ఇన్ఫ్యాక్ట్ రాజధాని ఇప్పుడు హిస్టారికల్ బ్లండర్ అయినా రాజధాని అక్కడ పెట్టారు కాబట్టి రాజధానిగా కొనసాగించడానికి అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. కానీ ఈ మెగా సిటీ ఐడియా మాత్రం కరెక్ట్ ఐడియా కాదు. దానివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక మేజర్ ఇష్యూ. ఆయన మరి అది కరెక్ట్ విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక మూడోది, ఆయన బస్తీ మే ఛాలెంజ్ అంటూ ఇది ఒక రిపోర్ట్ తీసి ఇంత అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలన్నట్టుగా మాట్లాడాడు. ఈ సమస్య అప్పటి నుంచి నలుగుతూ ఉంది. 2019కి ముందు పవన్ కళ్యాణ్ గారు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి వేశారు. ఏది ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాలను వాటినన్నిటినీ పరిగణలోకి తీసుకోవటానికి నన్ను చాలా పర్సువేట్ చేస్తే నేను మెంబర్గా పోయినా. ఆ రోజు అక్కడ జరిగిన
సమావేశంలోని దీన్ని బట్టి చూసినా కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను బీజేపీని కార్నర్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియగానే అనిపించింది. సో అందుకని ఫైనల్ డ్రాఫ్ట్ నేను ఫైనలైజ్ చేసినప్పుడు దాన్ని చాలా క్లియర్గా చేశాను. ఇంత అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి అని రాయలేదు, ఇది డిస్ప్యూటెడ్ అమౌంట్ సెటిల్ చేసుకోవాలని రాయటం జరిగింది. యాక్చువల్గా ఆ రోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన దానికి జేఎఫ్ఎఫ్ కమిటీ రిపోర్ట్కు చాలా వ్యత్యాసం ఉంది. జేఎఫ్ఎఫ్ కమిటీ రిపోర్ట్లో ఫైనలైజ్ అయిన దాంట్లో అవేవి కూడా లేవు. ఈ జేఎఫ్ఎఫ్ కమిటీ తర్వాత ఈయన ఇంకో కమిటీ వేసి దాని ద్వారా ఇంకో రిపోర్ట్ తయారు చేశారు. మరి ఎందుకో నన్ను దాంట్లో మెంబర్ చేయలేదు, బికాస్ ఆల్రెడీ నాకు దీని మీద చాలా స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయనుకున్నాడో ఏమో. దాని మీద అది పబ్లిక్ అయినప్పుడు కూడా నేను దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఒక ఆర్టికల్ రాశాను. అది అప్పట్లో నేను రాస్తే అప్పట్లో సాక్షి వేసేవాళ్ళు, ఇప్పుడు సాక్షి వేరు, ఈనాడు వేరు, రెండు వేరు అనుకునే అది వేరే విషయం. బేసిక్గా ఈ ఈ ఈ బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇట్లాంటి వాటిని అక్కడేమో మిగిలిన స్కీమ్స్లో వచ్చే డబ్బులన్నింటినీ కలిపి చూపెడుతూ, ఇక్కడికి వచ్చేటప్పటికేమో కేవలం ఇచ్చేటటువంటి గ్రాంట్నే చూపెడుతూ అది ఎక్కువ ఇచ్చారు, ఇది తక్కువ ఇచ్చారు అన్న రకంలో ఉన్నాయి కంపారిజన్స్. అట్లాగే రెవెన్యూ డెఫిసిట్ 2014-15కు ఫుల్ఫిల్ చేయటం అనే దాని మీద కూడా ఆ ఫిగర్స్ కరెక్ట్ కాదు. మూడోది, అప్పటికే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని పెట్టలేదంటూ చాలా గగ్గోలు పెట్టారు ఫస్ట్ ఇయర్లోనే. మరి 5 ఏళ్ళకి పూర్తయినాయి కదా. కాబట్టి ఇది ఎప్పటికైనా కానీ బీజేపీకి సమస్య అవుతుంది. ఇన్ ది సెన్స్ ఈ థీమ్ని ఇట్లాగే రన్ చేస్తున్నారు కొంతమంది, అంటే మళ్ళా ఆ ప్రెషర్ పెట్టడానికి. దీని మీద బీజేపీ ఒక స్టాండ్ తీసుకొని క్లారిటీ తెచ్చుకుంటే బెటర్. ఏమి లేకపోతే ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదంటూ మళ్ళా మొదటికి తెచ్చేటటువంటి అంశం ఉంది. 3 అంశాలు చాలా ఇంపార్టెంట్ అంశాలు, వీటి మీద ఆయన వ్యూస్తో నేను అంగీకరించడం లేదు. బట్ అదర్వైజ్ అభివృద్ధి, సంక్షేమం, సమతౌల్యం అవసరం ఉన్నది. దానికోసం ఎన్డీఏ పాయింట్ చేస్తున్నప్పుడు మరి అట్లాంటిప్పుడు మేనిఫెస్టో కూడా ఉండాలి. జాయింట్ మేనిఫెస్టో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి అభివృద్ధి, సంక్షేమాన్ని సమతౌల్యం చేస్తామన్నట్టుగా ఒక మేనిఫెస్టో అయితే అవసరం. ఈరోజు వచ్చిన తెలుగుదేశం మేనిఫెస్టోలో ఆ సమతౌల్యం ఒప్పించడం లేదు. ఎందుకనంటే సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు కాబట్టి మనం అదే కంటిన్యూ చేద్దామన్నట్టు తెలుగుదేశం మేనిఫెస్టో వాళ్ళ వ్యూ పాయింట్లు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇంకా అభివృద్ధికి, సంక్షేమానికి సమన్వయం ఎక్కడ ఉంది? బట్ బీజేపీ మాత్రం నేషనల్ లెవెల్లో అభివృద్ధి, సంక్షేమం, సమన్వయం మీద చాలా క్లారిటీతో ఉంది. సో దానిని బేసిస్గా ఈ 3 పార్టీలు ఒక జాయింట్ మేనిఫెస్టో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. జాయింట్ మేనిఫెస్టో లేనప్పుడు ఇద్దరు పోటీపడి కాంపిటేటివ్ పాపులిజం అంటారు. ఆయనకన్నా నేను ఇస్తాను, నేను ఆయనకి ఇస్తాను అనుకుంటే ఎవరు వచ్చినా కానీ అదే అవుతుంది. మేనిఫెస్టోలను అమలు చేయలేరు. అట్లీస్ట్ నెక్స్ట్ టైం అఫ్కోర్స్ ఈయన వచ్చినా చేయలేడు, ఆయన వచ్చిన వాళ్ళ మేనిఫెస్టోలో అమలు చేసేటట్టుగా వాళ్ళు మేనిఫెస్టోలు రాయటం లేదనుకోండి, అది ఇంకా ప్రాబ్లం అవుతుంది రాష్ట్రానికి భవిష్యత్తులో. అంటే అభివృద్ధి, సంక్షేమం, సమతౌల్యం అవసరాన్ని గురించి ఆయన చెప్పిన మాటలో చాలా వాస్తవం. ఎవరు తప్పు పట్టడానికి ఏమీ లేదు. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మీ యొక్క అభిప్రాయాన్ని ఘంటాపథంగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్కారం.